అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 346 మాస్టర్ మైండ్. ఇక స్టోరీలోకి వెళ్తే అతని కోపానికి కారణం తెలియక ఆలోచనలో మునిగి ఉన్న ఆమెను ఒక్కసారిగా చేపట్టి తన వైపు లాగాడు విరాట్. దాంతో ఒక్కసారిగా అతని మీదకు తూలిపడిన ఆమెను గట్టిగా పట్టుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నా కోపానికి కారణం నిజంగా నీకు తెలియదా అని మరొకసారి ప్రశ్నించాడు. అందుకు హాస్ని నిజంగా తెలియదు అన్నట్టు తల ఊపడంతో ఆమె ముఖం చేత్తో పట్టుకొని, నిన్ను కాదని మరొక అమ్మాయి దగ్గరికి వెళ్ళడం జరగని పని. ఇప్పుడే కాదు, ఎప్పటికీ అలాంటి తప్పు జరగదు. అలాగే నువ్వు బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకోకూడదు అని చెప్పాడు విరాట్. అప్పటి వరకు అతను తప్పుగా అర్థం చేసుకున్నాడేమో అని అనుకుంటున్న ఆమెకు విరాట్ మాటలు షాకింగ్ గురిచేశాయి. దాంతో, ఇప్పటికీ మీరు పిల్లల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారా? మీ దృష్టిలో ఆ విషయానికి ఉన్న ప్రాధాన్యత నా మాటలకి లేదా అని కోపంగా అడిగింది హాస్ని. ఆ టాబ్లెట్స్ చాలా ప్రమాదకరమని నీకు తెలియదా? దానివల్ల ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తే ఏంటి పరిస్థితి అని అడిగాడు. ఇప్పుడు నా దగ్గర అది తప్ప మరొక దారి లేదు కదా. మిమ్మల్ని దూరం పెట్టలేను, అలాగని బేబీస్ని క్యారీ చేయడం ఇష్టం లేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుందేమోనని ప్రతి క్షణం నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఆ టెన్షన్లోనే మీకు ఒక పనికిరాని సలహా ఇచ్చాను. అందుకు సారీ, కానీ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి అని వేడుకుంది. ఇప్పటికి ఆ టాబ్లెట్స్ ఎన్నిసార్లు వేసుకున్నావు అని అడిగిన అతనితో, కేవలం 3 సార్లు అని సమాధానం చెప్పింది హాస్ని. ఆ మాటకి ఆమె వైపు కోపంగా చూస్తూ, ఇన్ని టాబ్లెట్స్ సార్ వేసుకున్నావా? కాబట్టి ఒక్కసారి కూడా నాకు చెప్పాలనిపించలేదా? అసలు నీ హెల్త్ విషయంలో నీకెందుకు అంత నెగ్లిజెన్స్? కొంచెమైనా ఆలోచించాలి కదా. ఏదైనా జరిగితే బాధ భరించేది ఎవరు అని కోపంగా చూశాడు. అబ్బా, నా ప్రాబ్లం మొత్తం చెప్పిన తర్వాత కూడా ఇదే క్వశ్చన్ అడగడం ఏం బాగోలేదు. పెద్ద పొట్ట వేసుకొని తిరగడం కంటే పిల్స్ వేసుకోవడం చాలా సులువు. ప్రతిదానికి భయపడితే బ్రతకలేం అని బయటకు చెప్పి, మనసులో మాత్రం, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే మీతో పాటు ప్యాలెస్కి రావాలి. 9 నెలలు మీ పిల్లలను కడుపులో జాగ్రత్తగా మోసి డెలివరీకి సిద్ధపడాలి. మధ్యలో మీ అమ్మ అనసూయ గారి గ్రూప్, మీ ప్రియురాలు కావ్య గ్రూప్ నా మీద దాడి ప్రకటిస్తే ఫైట్ చేస్తూ నన్ను నేను రక్షించుకోవాలి. నిత్యం టెన్షన్తో గడిపే జీవితం నాకొద్దు. అందుకే అసలు పిల్లలే వద్దని ఇలాంటి పని చేశాను అని అనుకుంది. నిన్ను జీవితాంతం నాతో ఉంచుకోవాలంటే ప్రెగ్నెన్సీ ఒకటే మార్గమా? అసలు నీ ఐడెంటిటీ రివీల్ చేయడం, నిన్ను నాతో తీసుకెళ్లడం నాకు క్షణాల్లో పని. అందుకే ఇదొక్కటి దారి కాదు. అంత చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయావు అని ప్రశ్నించాడు విరాట్. మీరు కోరుకుంటే నా గురించి అందరికీ ఈ క్షణమే తెలిసిపోతుంది. కానీ నా ఇష్టానికి వాల్యూ ఇచ్చి మీరు సైలెంట్గా ఉన్నారు. ఈ విషయం నాకు తెలిసినా మిమ్మల్ని దూరం పెట్టలేని కారణంగా టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేను టాబ్లెట్స్ వేసుకోకూడదంటే మీరు నాకు దూరంగా ఉంటే సరిపోతుంది. అందుకు మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని అడిగింది హాస్ని. దాంతో ఆమెను మరింత గట్టిగా హక్ చేసుకొని, ఆ దేవుడు నీకు బ్రెయిన్ పెట్టలేదన్న విషయాన్ని పదే పదే ఎందుకు ప్రూవ్ చేస్తున్నావు? ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే పాటించడానికి చాలా పద్ధతులున్నాయి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అంతేకాని దూరంగా ఉండటం కరెక్ట్ కాదు. ఆ విషయం కూడా తెలియదా అని కోపంగా చూశాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు స్వామి. నాకు తెలిసి అదొక్కటే దారుంది. అందుకే అదే ఫాలో అయ్యాను. ఆ పద్ధతి మీకు నచ్చినప్పుడు దూరంగా ఉండటం ఒకటే మార్గం కదా. అదే విషయం చెప్తుంటే ఎందుకు కోపడుతున్నారు? నాలాంటి అమాయకులను మాటలతో ఇబ్బంది పెట్టడం అన్యాయం తెలుసా అని ఏడుపు మొహం పెట్టింది హాస్ని. అవునా, నువ్వు చాలా అమాయకురాలివి. అందుకే నాకు ఇన్ని తిప్పలు. నీ బుర్ర నిండా మట్టి తప్ప మ్యాటర్ లేదని చాలా లేటుగా తెలిసింది. అలాగని పెళ్ళాన్ని వదులుకోలేను కదా, అందుకే అడ్జస్ట్ అవుతున్నాను అని ఆమెను కారులో కూర్చోబెట్టి పక్క నుండి బయటకు తీసుకెళ్లాడు విరాట్. అయ్యో, ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారు విరాట్ గారు? ఇంట్లో పిల్లలిద్దరినీ ఒంటరిగా వదిలేసి మనం హోటల్స్ రూమ్స్కి వెళ్ళడం మంచిది కాదు. ప్లీజ్ వెనక్కి తీసుకెళ్ళండి అని గోలగోలు చేసింది. అయితే ఆమె చేస్తున్న హడావిడి ఏమాత్రం పట్టించుకోకుండా తను కోరుకున్న ప్రదేశానికి తీసుకొచ్చి కారు ఆపాడు విరాట్. మీకేమైనా పిచ్చా? ఒక పక్క నేను అరుస్తూనే ఉన్నాను కదా, నా మాట పట్టించుకోరా? ప్రతిదీ మీకు నచ్చినట్లు జరగడమేనా అని అరుస్తున్న హాస్నిని ఒక చూపు చూసి కార్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. చిక్కన్ నేను మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోయాడేంటి? నా మాట అంటే లెక్కలేదు అని అడుగుతూనే కార్ దిగిన హాస్ని ఎదురుగా కనిపిస్తున్న బోర్డు చూసి షాక్ అయిపోయింది. ఈ టైంలో 24 అవర్స్ ఫార్మసీకి ఎందుకు వచ్చారు? అసలు ఆయనకి ఇక్కడేం పని అని ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళిన ఆమెకు విరాట్ చేతిలో ఉన్న ప్రోడక్ట్స్ చూసి నోట మాట రాలేదు. ఇక్కడేం చేస్తున్నారు విరాట్ గారు? ఇక్కడ అన్ని కొలాల్సినంత అవసరం ఏమొచ్చింది అని ముఖం అదోలా పెట్టిన ఆమెను చూసి, నువ్వు యూజ్ చేస్తున్న పిల్స్ కంటే ఈ ప్రొటెక్షన్ చాలా సేఫ్ కదా,
ఈ సేఫ్టీ ఏదో నీ బదులు నేను వాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, ఆ మాత్రం తెలివి కూడా నీకు లేకుండా పోయింది, అందుకే ఇంత డిస్కషన్ వచ్చింది అని విసుగ్గా చెప్పి తనకు కావాల్సినవి ప్యాక్ చేయించుకొని బిల్ పే చేసి బయటికి వచ్చాడు విరాట్. అతని చేతిలో ఉన్న బాక్సులు చూసిన హాస్నికి నోట మాట రాలేదు. గాడ్, ఎన్ని బాక్సులు ఎందుకు కొన్నారు? మీరేమైనా షాప్ పెడుతున్నారా? అసలు ఎవరైనా చూస్తే ఎంత చండాలంగా ఉంటుంది. మీరొక్కరే ఇన్ని తీసుకుంటే ఫార్మసీ వాడు ఏం అడగలేదా అని అదో రకంగా చూస్తుంది. వాడు అడగటం అయింది, నేను చెప్పడం కూడా అయింది. ఇక స్టార్ట్ అవుదామా అని అడిగాడు విరాట్. అని అడిగిన విరాట్ను కోపంగా చూస్తూ, ముందు అతనికి ఏం చెప్పారో చెప్పండి, ఆ తర్వాత ఎక్కడికి రావాలో ఆలోచిస్తాను అని రెట్టించింది హాస్ని. నా వైఫ్కి నా స్టామినా మీద నమ్మకం ఎక్కువ, అందుకే మీ షాప్లో ఉన్నవన్నీ తీసుకురమ్మని చెప్పింది. అందుకే వాడు అన్నీ ప్యాక్ చేసి ఇచ్చేశాడు అని చావు కబురు చల్లగా చెప్పాడు విరాట్. ఆ మాట వినడంతోనే హాస్ని ముఖం కోపంతో ఎర్రబడింది. మీకు కొంచెమైనా బుద్ధుందా? నేనేదో తెలియక మాట్లాడితే షాప్ వాడు ముందు నన్ను నవ్వుల పాలు చేస్తారా? ఫ్యూచర్లో ఎప్పుడైనా పొరపాటుగా ఫార్మసీకి వెళ్తే నన్నెంత దారుణంగా చూస్తాడు అని కోపంతో రుసరుసలాడింది. ఆమె కోపాన్ని ఎంజాయ్ చేస్తూనే, హలో శ్రీమతి గారు, మీరు ఆవేశంలో ఒక విషయం మర్చిపోతున్నారు. మీరిప్పుడు ఆ అమ్మాయి కాదు. కాబట్టి నిన్న నాతో చూసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్ అనుకుంటారే తప్ప వైఫ్ అనుకునే అవకాశం ఉండదు. అప్పుడప్పుడు కాస్త గుజ్జువాడు. నేను లేకపోతే ఎలా బ్రతుకుతావో ఏంటో అని విచారంగా అంటూ స్టార్ట్ చేశాడు. అతని టీజింగ్కి ఒళ్ళు మండిన హాస్ని, మిమ్మల్ని తక్కువ అంచనా వేసి జాలితో కాల్ చేశాను. మీ మాన్స్టర్ మైండ్ ఎలా ఆలోచిస్తుందో ఆ క్షణం మర్చిపోయాను. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను. ఆ దేవుడు నన్ను టార్చర్ చేయడం కోసం స్పెషల్గా మిమ్మల్ని తయారు చేసి పంపించారు. అందుకే మీ తిక్కతో నేను పాటలు పాడుతున్నాను అని కోపంగా చెప్పి ముఖం మార్చుకుంది హాస్ని. మరుసటి రోజు ఉదయం పిల్లలిద్దరూ నిద్రలేచి బయటకు వచ్చేసరికి కిచెన్ నుండి బయటకు వస్తూ కనిపించాడు విరాట్. అతన్ని చూసిన ఆనందంతో నానా అని అరుస్తూ అతని దగ్గరికి పరిగెత్తింది ఖుషి. ఆమె వెనకే గుడ్ మార్నింగ్ అంకుల్ అని చెప్తూ వెళ్ళాడు రిషిబాబు. పిల్లలిద్దరినీ చెరో చేత్తో ఎత్తుకొని కూతురికి ప్రేమగా ముద్దు పెట్టుకొని కొడుకు వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు అని అడిగాడు విరాట్. అంకుల్ అని పిలిచాను, మీకేమైనా అబ్జెక్షన్ ఉందా అని యాటిట్యూడ్గా అడిగిన రిషిని కొరకొర చూస్తూ, ఒక రాత్రి నేను ఇంట్లో లేకపోతే నాన్న కాస్త అంకుల్ అయిపోయానా? అసలు నన్ను పిలిచే పిలుపు ఎందుకు మారింది అని కోపంగా ప్రశ్నించాడు. నిన్న మీరు అబద్ధం ఎందుకు చెప్పారు? అందుకే నాకు కోపం వచ్చింది, పిలుపు మారింది. అసలు వెంటనే వస్తారని చెప్పి ఎక్కడికి వెళ్ళారు అని కోపంగా అడిగాడు రిషి. నిన్న ఒక ముఖ్యమైన కాల్ రావడంతో అప్పటికప్పుడే వెళ్లాల్సి వచ్చింది. కనీసం మీకు చెప్పే టైం కూడా లేకుండా పోయింది. ఐఎమ్ వెరీ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని పిల్లలిద్దరి వైపు ప్లీజింగ్గా చూశాడు విరాట్. సరే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మళ్ళీ చెప్పకుండా వెళ్తే అస్సలు ఒప్పుకోము. నిన్నంతా మిమ్మల్ని ఎంత మిస్ అయ్యామో తెలుసా? మా కోసం డాడీ కుక్ చేసిన డిష్ కూడా నచ్చలేదు, కానీ ఫీల్ అవుతారని తిన్నాం. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకండి ప్లీజ్ అని ఏడుపు మొహంతో అడిగింది కూతురు. ఐఎమ్ సారీ కన్నమ్మ, ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వదు. అయినా మీ డాడీ చేసిన డిష్ నచ్చకపోతే ఎందుకు తిన్నావు? ఆ విషయం తనకు చెప్తే వేరే చేసి పెడతారు కదా అని అడిగాడు విరాట్. మరేమో నిన్న ఈవినింగ్ డాడీ వచ్చిన దగ్గర నుండి ఎందుకో బాధగా ఉన్నారు. నన్ను కూడా కోపడ్డారు. కాసేపటి తర్వాత నార్మల్ అయ్యి మా కోసం కష్టపడి చేశారు. బాగోలేదంటే ఫీల్ అవుతారని సైలెంట్గా ఉన్నాము. నిన్న చేసిన పులావ్లో అసలు ఉప్పు లేదు, కారం లేదు. కర్రీలో కారం ఎక్కువ అయిపోయింది. అయినా తినేసాం తెలుసా అని గొప్ప పని చేసినట్టు చెప్పింది ఖుషి. దాంతో అసలు విషయం అర్థమైన విరాట్, నాతో గొడవ పడ్డం ఎందుకు, నువ్వు బాధపడ్డం ఎందుకు? ఏమైంది హాస్ని నీకు? నాతో గొడవ పడ్డం ఎందుకు? ఒక్కోసారి బ్రెయిన్ యూజ్ చేయకుండా నీకు నువ్వే సమస్యలు కొని తెచ్చుకుంటావు. నీలో ఈ అలవాటు ఎప్పటికీ మారుతుందో. అందరి దగ్గర ఎంతో హుందాగా తెలివిగా ఉంటావు. నా దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా డమ్ అయిపోతావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు అని పిల్లలను గుండెలకు హత్తుకుంటూ అనుకున్నాడు విరాట్. కాసేపటికి లోపల నుండి బయటకు వచ్చిన విరాట్, నేను తిరిగి వచ్చిన తర్వాత కూడా నువ్వు అంకుల్ అనడం ఏం బాగోలేదు. నన్ను నాన్న అని ఒకసారి పిలవా అని కొడుకు కళ్ళల్లోకి ఆశగా చూశాడు. నేను అలా పిలవాలంటే మీరు మా డాడీని పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకోవాలి. అన్నిటికీ మెయిడ్స్ పెట్టాలి. మా డాడీని కొంచెం కూడా కష్టపెట్టకూడదు అని ఎప్పటిలా తన కండిషన్ పెట్టాడు రిషి. అప్పుడే నిద్రలేచిన హాస్ని మబ్బు ముఖంలో బయటికి వస్తూ సోఫాని గుద్దుకొని అమ్మా అని గట్టిగా అరిచింది. ఆ పిలుపు వినిపించిన విరాట్ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి, చూసుకునే పని లేదా? కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? చూడు నీ కాలికి ఎంత దెబ్బ తగిలిందో అని చిరుకోపంగా అంటూ దెబ్బ తగిలిన దగ్గర నెమ్మదిగా ఆయింట్మెంట్ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేశాడు. నేనేమైనా కావాలని గుద్దుకున్నానా? ఏదో నిద్ర మత్తులో అలా జరిగిపోయింది. ఇంకొకసారి ఇలా జరగదు అని ముఖం చిన్నబుచ్చుకుంది.
అప్పటికే కాలు విపరీతంగా నొప్పి చేయడంతో బాధగా ముఖం పెట్టిన ఆమెను చూసి ఏమీ అనలేక దెబ్బ మీద చాలాసేపు మసాజ్ చేస్తూ ఉండిపోయాడు. కాసేపటికి నొప్పి తగ్గినట్టు అనిపించడంతో రిలీఫ్గా ఫీల్ అవుతూ, అమ్మా ఇంక చాలు విరాట్ గారు, ఇందాక ఉన్నంత నొప్పి ఇప్పుడు లేదు అని చెప్తూ కాలు వెనక్కి తీసుకుంది హాస్ని. అప్పటి వరకు వాళ్ళని చూస్తున్న పిల్లలిద్దరూ వెంటనే హాస్ని దగ్గరికి వెళ్ళిపోయి, నీ కాలు నొప్పి తగ్గిందా డాడీ అని ప్రేమగా అడిగారు. తగ్గిందన్నా, నా గురించి వరి అవ్వద్దు అని పిల్లలిద్దరికీ సున్నితంగా ముద్దు పెట్టింది హాస్ని. హాస్నితో కాసేపు మాట్లాడిన రిషి ఫ్లోర్ మీద కూర్చొని వాళ్ళనే చూస్తున్న విరాట్ దగ్గరికి వెళ్ళి, మా డాడీకి దెబ్బ తగిలితే మీరు తీసుకున్న కేర్ చాలా నచ్చింది. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, బ్రేక్ చేయను. మా డాడీని పెళ్లి చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి, చాలు. మిమ్మల్ని నాన్న అనే పిలుస్తాను అని ఒక్క క్షణం ఆగి విరాట్ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, ఐ లవ్ యూ నాన్న, యు ఆర్ ద బెస్ట్ అని మొట్టమొదటిసారిగా మనస్ఫూర్తిగా అతన్ని హక్ చేసుకొని ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ మాటకి ఎమోషనల్ అయిన విరాట్ మొదటిసారిగా కన్న కొడుకు నోటి నుండి ప్రేమగా వస్తున్న మాటలకి మురిసిపోయి బాబును మరింత గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. ఐ లవ్ యూ సో మచ్ కన్నయ్య, నువ్వు చెల్లి నా లైఫ్లో దొరికిన గొప్ప వరం. మీ ఇద్దరూ నా పంచ ప్రాణాలు. మిమ్మల్ని ఎప్పటికీ ఎవరి కోసం వదులుకోను. ఎప్పుడూ మీతోనే ఉంటూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాను. ఇట్స్ మై ప్రామిస్ అంటూ కొడుకు ముఖమంతా ముద్దులు పెట్టాడు విరాట్. ఆ క్షణం అతని మనసులో ఆనందం కొలవడానికి మాటలు సరిపోవు. కేవలం హాస్ని బాధపడకుండా ఉండటం కోసం తను ఎవరు, తన ఐడెంటిటీ ఏమిటో చెప్పకుండా పిల్లలిద్దరికీ దగ్గర కావడానికి అతను ఎంతకాలం కష్టపడ్డాడు. అలవాట్లేని పనులన్నీ వాళ్ళ కోసమే నేర్చుకొని మరీ చేశాడు. పూర్తిగా వాళ్ళ మనసులను గెలుచుకోవడం కోసం అమ్మగా మారి వాళ్ళ అవసరాలన్నీ చూస్తూ వాళ్ళతోనే టైం స్పెండ్ చేశాడు. ఈరోజు తన కష్టానికి దక్కిన ప్రతిఫలం చూసి అతని మనసు సంతోషంతో నిండిపోయింది. సంతోషంలో ఒక పూట తను కనిపించకపోతే బెంగపడే స్థితికి పిల్లలు వచ్చేశారు. వదిలి ఉండలేనంత మనసుకి దగ్గరైపోయారు. ఇక తన పిల్లలను తన నుండి ఎవరూ వేరు చేయలేరన్న నమ్మకం అతనికి పూర్తిగా వచ్చేసింది. దాంతో కొడుకుతో పాటు కూతుర్ని కూడా ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తుతాడు. వాళ్ళు కూడా మాటి మాటికి నాన్న నాన్న అని పిలుస్తూ కిలకిల నవ్వుతూనే ఉన్నారు. అప్పటి వరకు ఏదో లోకంలో ఉండి ఆ తండ్రి పిలుపులకు మధ్య అనుబంధాన్ని మురిపెంగా చూస్తున్న హాస్నికి సడన్గా కొడుకు మాటలు గుర్తుకొచ్చి తీవ్రమైన షాక్కి గురిచేసింది. ఇప్పుడు హాస్ని రియాక్షన్ ఏంటి? తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఒప్పందం తెలిస్తే ఆమె ఎలా స్పందిస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.